గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ క్లాసెస్లో మనం చూసే టాపిక్ ట్రాన్స్ఫార్మర్ లాసెస్. సో ట్రాన్స్ఫార్మర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ లాసెస్ ఉంటాయి, ఏ లాసెస్ ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ లాసెస్ని మినిమైజ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం అనే విషయాలని మనం నేర్చుకుందాం. సో ట్రాన్స్ఫార్మర్లో మెయిన్గా ఉండే లాసెస్ 5 టైప్స్: ఓమిక్ లాసెస్, హిస్టెరిసిస్ లాసెస్, ఎడీ కరెంట్ లాసెస్, డైఎలక్ట్రిక్ లాసెస్ అండ్ స్ట్రే లోడ్ లాసెస్. ఈ 5లో మేజర్గా వచ్చే లాసెస్ 3. నేను రాసిన ఫస్ట్ 3 పాయింట్స్, అది ఓమిక్ లాసెస్, హిస్టెరిసిస్ లాసెస్ అండ్ ఎడీ కరెంట్ లాసెస్. ఈ డైఎలక్ట్రిక్ లాసెస్ కానీ స్ట్రే లోడ్ లాసెస్ కానీ వీటి వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. అందుకనే ఇన్ జనరల్గా ఈ లాసెస్ అంటూ ఉన్నాయని చెప్పేసి ఎవరు డిస్కస్ చేయరు. కానీ ఈవేళ క్లాస్లో మనం ఇక్కడ ఉన్న 5 లాసెస్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. అదే మన టాపిక్ ఈవేళ. సో ఫస్ట్ వన్ ఓమిక్ లాసెస్. సో ఓమిక్ లాసెస్ అంటే నేమ్లోనే ఉంది, ఓమిక్ ఆర్ ఓమ్ అంటే ఓమ్ అనే యూనిట్ ఉన్న ఎలిమెంట్ వల్ల వస్తున్న లాసెస్ అని అర్థం. మీ అందరికీ తెలుసు ఓమ్ అనే యూనిట్ దేనికి ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ మన ట్రాన్స్ఫార్మర్ చూస్తే ఇక్కడ వైండింగ్ ఉంది, ఇక్కడ వైండింగ్ ఉంది. సో వైండింగ్ అంటూ ఉంది అంటే చాలు, వైండింగ్కి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ రెసిస్టెన్స్, వైండింగ్కి ఉన్న రెసిస్టెన్స్ వల్ల మనకు వచ్చే లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాసెస్నే మనం ఓమిక్ లాసెస్ అంటాం. సో వైండింగ్కి రెసిస్టెన్స్ ఉంటే రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది అని మీరు అడగచ్చు. సో వైండింగ్కి ఎప్పుడైనా ఆర్ అనే రెసిస్టెన్స్, వైండింగే కాదు ఒక వైర్కి కానీ ఒక ఆర్ అనే రెసిస్టెన్స్ ఉంటే, ఆ వైర్లో ఐ అనే కరెంట్ కానీ వెళ్ళుంటే, ఆ వైండింగ్లో ఆ వైర్లో I² R అనే అమౌంట్ ఆఫ్ పవర్ అన్నది హీట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇస్తున్న పవర్లో ఎంత రెసిస్టెన్స్ వల్ల ఎంత పవర్ అయితే హీట్ కింద కన్వర్ట్ అవుతుందో ఆ పవర్నే మనం లాసెస్, కాపర్ లాసెస్ అంటాము ఆర్ ఓమిక్ లాసెస్ అంటాము. సో ఇక్కడ ఓమిక్ లాసెస్ అంటే ఈ వైండింగ్ ఉన్న రెసిస్టెన్స్ వల్ల ఈ వైండింగ్లో కరెంట్ వెళ్ళినప్పుడు ఎంత పవర్ని అయితే హీట్ కింద కన్వర్ట్ చేసేస్తుందో ఆ లాసెస్ని మనం ఏమంటాము, ఓమిక్ లాసెస్ అంటాము. సో దీన్ని మనం I² R లాసెస్ అని కూడా అంటాము. అండ్ వైండింగ్ని ఇన్ జనరల్గా కాపర్తోనే చేస్తాము. సో ఇది వైండింగ్లో వచ్చే లాసెస్ కాబట్టి అందుకనే ఓమిక్ లాసెస్ని మనం కాపర్ లాసెస్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తాము. సో ఓమిక్ లాసెస్ అన్నా, కాపర్ లాసెస్ అన్నా, I² R లాసెస్ అన్నా ఈ 3 సేమ్. సో ఇది వైండింగ్లో ఉన్న రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. సో వైండింగ్లో ఉన్న రియాక్టెన్స్ వల్ల, ఆర్ కెపాసిటెన్స్ వల్ల కానీ, ఇండక్టెన్స్ వల్ల కానీ, ఈ వేటి వల్ల కూడా ఓమిక్ లాసెస్ ఉండవు. ఓమిక్ లాసెస్ అన్నవి ఉన్నాయి అంటే చాలు, అది ఓన్లీ బికాస్ ఆఫ్ రెసిస్టెన్స్. దట్ ఈజ్ అబౌట్ ఓమిక్ లాసెస్. సో ఓమిక్ లాసెస్ మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతాయి, ఓమిక్ లాసెస్ ఆర్ కాపర్ లాసెస్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. దీనికి ఫార్ములా ఏంటి, I² R. దట్ ఈజ్ అబౌట్ ఓమిక్ లాసెస్ ఆర్ కాపర్ లాసెస్. సో నెక్స్ట్ టాపిక్ హిస్టెరిసిస్ లాసెస్. సో దీనికన్నా వెళ్ళే ముందు ఎడ్డీ కరెంట్ లాసెస్ చూద్దాము, ఎందుకంటే అది మనకి కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఇది కూడా అయిపోయిన తర్వాత మనం హిస్టెరిసిస్ లాసెస్ నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ ఎడ్డీ కరెంట్ లాసెస్. ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఈ టాపిక్ ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఓమిక్ లాసెస్ ఆర్ కాపర్ లాసెస్ అన్నవి, ఎడ్డీ కరెంట్ లాసెస్ అన్నవి ఈ 2 కూడా మీకు రెసిస్టెన్స్ అనే టర్మ్తో రిలేట్ అయి ఉన్న లాసెస్సే. కానీ ఎడ్డీ కరెంట్ లాసెస్కి ఓమిక్ లాసెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఓమిక్ లాసెస్ అంటే వైండింగ్లో వచ్చాయి, ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటే కోర్లో వస్తాయి. సో ఎప్పుడైతే మీకు ట్రాన్స్ఫార్మర్ ఆపరేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ప్రైమరీ వైండింగ్కి సప్లై ఇచ్చినప్పుడు ఈ కోర్ మ్యాగ్నెట్ అవుతుంది. మ్యాగ్నెట్ అయితే కోర్ ఫ్లెక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫ్లెక్స్ని 2 వైండింగ్లో కట్ చేస్తే ఈ వైండింగ్లో E1 అనే EMF, సెకండరీ వైండింగ్లో E2 అనే EMF ఇండ్యూస్ అవుతుంది అనుకున్నాం. కానీ అక్కడ కొంతమందికి డౌట్ వచ్చే ఉంటుంది, కోర్ ప్రొడ్యూస్ అయిన ఫ్లెక్స్ వైండింగ్స్ మాత్రమే కట్ చేస్తుందా, కోర్ కూడా కండక్టింగ్ మెటీరియలే కదా, కోర్ కూడా కట్ చేస్తుందా అని డౌట్ మీకు వచ్చే ఉంటుంది. మీ డౌట్ 100% రైట్. ఈ కోర్ ప్రొడ్యూస్ చేసిన ఫ్లెక్స్ ఏదైతే ఉందో వైండింగే కాదు, వైండింగ్తో పాటు కోర్ కూడా కట్ చేస్తుంది. సో వైండింగ్లో ఎలా అయితే EMF ఇండ్యూస్ అయిందో కోర్లో కూడా కొంత EMF ఇండ్యూస్ అవుతుంది. సో వైండింగ్లో ఎలా అయితే కరెంట్ ఫ్లో అయిందో EMF వల్ల కోర్లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ కరెంట్నే మనం ఏమంటామంటే ఎడ్డీ కరెంట్స్ అంటాము. సో ఫ్లెక్స్ కట్ చేయడం వల్ల కోర్లో ఇండ్యూస్ అయిన EMF వల్ల ఫ్లో అవుతున్న కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్స్ని మనం ఏమనాలి, ఎడ్డీ కరెంట్స్. మరి ఎప్పుడైతే కోర్లో కరెంట్ అంటూ వెళ్తుందో, వైండింగ్లో కరెంట్ వెళ్తున్నప్పుడు ఎలాగైతే I² R లాసెస్ వచ్చాయో కోర్లో కూడా కరెంట్ వెళ్తున్నప్పుడు మరి కోర్కి కూడా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కోర్లో కూడా I² R లాసెస్ వస్తాయి కదా.
ఆ లాసెస్నే మనం ఏమంటామంటే ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి దేనిలో వస్తాయండి? కోర్లో వస్తాయి. దేనివల్ల? ఎడ్డీ కరెంట్స్ వల్ల. సో నేను 1 మినిట్లో మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రైమరీ వైండింగ్ సప్లై ఇచ్చారో, సప్లై ఇవ్వడం వల్ల ఫ్లెక్స్ ప్రొడ్యూస్ అయింది. ఆ ఫ్లెక్స్ని వైండింగ్సే కాకుండా కోరు కూడా కట్ చేస్తుంది. కోర్ కట్ చేయడం వల్ల కోర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. కోరు కూడా కండక్టింగ్ మెటీరియలే కాబట్టి ఈఎంఎఫ్ వల్ల కరెంట్ వెళ్తుంది. ఈ కరెంట్ వల్ల కోర్లో వస్తున్న I2R లాసెస్ ఏవైతే ఉన్నాయో దాన్నే మనం ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటాము. కోర్లో ఫ్లో అవుతున్న కరెంట్ని ఎడ్డీ కరెంట్ అంటాం కాబట్టి ఎడ్డీ కరెంట్ వల్ల వచ్చే లాసెస్ని మనం ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటాము. సో ఈ ఎడ్డీ కరెంట్ లాసెస్కి ఫార్ములా ఏమైనా ఉందా అంటే ఎస్ ఉంది. ఎడ్డీ కరెంట్ లాసెస్కి ఫార్ములా ఏంటంటే కేఈ సమ్ కాన్స్టెంట్. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఫార్ములా కాబట్టి కేఈ అన్నాను. కేఈ ఇంటూ F² ఇంటూ BM². ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. సో ఇది ఎందుకు రాశాను అంటే కేఈ పిఈ పవర్ ఎడ్డీ కరెంట్ లాసెస్కి ఫార్ములా ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాల్సింది కేఈ ఇంటూ F² ఇంటూ BM² అని చెప్పచ్చు. సో ఇక్కడ ఇది ఫార్ములా నెంబర్ 1 అనుకుంటే ఇందులో ఎఫ్ అంటే ఏం చెప్పాను? ఫ్రీక్వెన్సీ. బిఎం అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్లెక్స్ డెన్సిటీ. ఫై అంటే ఫ్లెక్స్, బిఎం అంటే ఫ్లెక్స్ డెన్సిటీ. సో కోర్లో ఉన్న ఫ్లెక్స్ డెన్సిటీ మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే ఎంత ఫ్లెక్స్ కట్ అవుతుంది కోర్ ఎంత ఫ్లెక్స్ని కట్ చేస్తుంది దానికి స్క్వేర్ టైమ్స్ సప్లై ఇస్తున్న ఫ్రీక్వెన్సీకి స్క్వేర్ టైమ్స్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి డిపెండ్ అవుతాయి, ప్రపోర్షనల్గా ఉంటాయి అని చెప్పచ్చు. సో ఇన్ జనరల్గా బిఎం మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్లెక్స్ డెన్సిటీ దేని మీద డిపెండ్ అవుతుందంటే V/F వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 2ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎడ్డీ కరెంట్ లాసెస్ పిఈ ఏమవుతుంది? కేఈ ఇంటూ F² ఇంటూ బిఎం ప్లేస్లో V/F రాస్తే V²/F². సో F² క్యాన్సిల్ అయితే పిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కేఈ ఇంటూ V² అవుతుంది. అంటే దీని అర్థం ఒక ట్రాన్స్ఫార్మర్లో ఫ్లెక్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంటే అప్పుడు బిఎం ప్లేస్లో V/F రాసుకోవచ్చు. కాబట్టి F² క్యాన్సిల్ అయిపోయి ఎడ్డీ కరెంట్ లాసెస్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ స్క్వేర్ ఆఫ్ ది టర్మ్స్ వోల్టేజ్కి స్క్వేర్ టైమ్స్తో డిపెండ్ అవుతుంది అన్న కంక్లూజన్ మనకు వస్తుంది. సో పిఈ ఫార్ములాలు 2 రకాలుగా చెప్పచ్చు, కేఈ ఇంటూ F² ఇంటూ BM². అదే బిఎం వాల్యూ కాన్స్టెంట్ అనే పదంగానే వాడితే బిఎం ప్లేస్లో మనం V/F రాసుకుంటే F² క్యాన్సిల్ అయిపోతే పిఈ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఇంటూ V² అని వస్తుంది. సో ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆర్ డిపెండ్స్ ఆన్ స్క్వేర్ ఆఫ్ ది వోల్టేజ్ అన్నది కంక్లూజన్. దిస్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఫార్ములా. మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతారు ఎడ్డీ కరెంట్ లాసెస్ దేని మీద డిపెండ్ అవుతాయి? ఆప్షన్ ఏ V, ఆప్షన్ 2 V², ఆప్షన్ సి V³, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్ అని. సో మనం రాయాల్సిన ఆన్సర్ ఏంటి? V². సో దట్ ఈజ్ అబౌట్ ది ఎడ్డీ కరెంట్ లాసెస్. ఓకే, ఇప్పుడు ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటూ వచ్చేసాయి. ఇప్పుడు ఈ లాసెస్ని మనం మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఎడ్డీ కరెంట్ లాసెస్ని మినిమైజ్ చేయాలి అంటే మనం అనుకున్నాం ఎడ్డీ కరెంట్ లాసెస్ వస్తుంది దేనివల్ల అనుకున్నాము? ఈ ఎడ్డీ కరెంట్స్ వల్ల. ఎప్పుడైతే ఈ ఎడ్డీ కరెంట్స్ని మనం రెడ్యూస్ చేస్తే ఎడ్డీ కరెంట్ లాసెస్ కూడా ఏమవుతాయి? రెడ్యూస్ అవుతాయి. సో ఇప్పుడు ఎడ్డీ కరెంట్స్ని రెడ్యూస్ చేయాలంటే ఏంటి? సో మీకు తెలుసు అకార్డింగ్ టు ఓమ్స్ లా కరెంట్కి ఫార్ములా ఏంటి? V/R. సో కరెంట్ని రెడ్యూస్ చేయాలి అంటే రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ అయినా చేయాలి, వోల్టేజ్ని రెడ్యూస్ అయినా చేయాలి. బట్ ట్రాన్స్ఫార్మర్లో మీరు ఇస్తున్న వోల్టేజ్ కానీ దాని నుంచి వస్తున్న వోల్టేజ్ కానీ అది యాజ్ పర్ రేటింగ్ ఉంటుంది. సో వోల్టేజ్ని ముట్టుకునే రైట్ మీకు లేదు. కోర్లో ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ని కూడా మనం ఏమి చేయలేము. సో ఇప్పుడు ఎడ్డీ కరెంట్ని కానీ మనం రెడ్యూస్ చేయాలి అంటే కోరుకున్న రెసిస్టెన్స్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో రెసిస్టెన్స్ కానీ ఇంక్రీజ్ చేస్తే దానివల్ల కరెంట్స్ ఏమవుతాయి? రెడ్యూస్ అవుతాయి. సో ఇప్పుడు కోర్ తాలూకా రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో కోర్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేయడానికి మొత్తం 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు కోర్ని జనరల్గా స్టీల్ మెటీరియల్తో తయారు చేస్తాం. ప్యూర్ స్టీల్ కానీ యూజ్ చేస్తే మీకు అందరికీ తెలుసు స్టీల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ మెటీరియల్ ఫర్ ఎ కండక్టర్. సో అందుకనే ప్యూర్ స్టీల్ కానీ యూజ్ చేస్తే మంచి కండక్టర్ కాబట్టి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ తక్కువ ఉంటే ఎడ్డీ కరెంట్స్ ఎక్కువైపోతాయి, ఎడ్డీ కరెంట్స్ ఎక్కువైపోతే ఎడ్డీ కరెంట్ లాసెస్ పెరిగిపోతాయి. అందుకనే ప్యూర్ స్టీల్ని యూజ్ చేయకుండా సిలికాన్ని మిక్స్ చేస్తారు స్టీల్లో. సో ఎప్పుడైతే సిలికాన్ని స్టీల్లో మిక్స్ చేస్తారో అప్పుడు ఆ మెటీరియల్ సిలికాన్ స్టీల్ అవుతుంది. ఏమవుతుంది? సిలికాన్
స్టీల్ అవుతుంది. సో సిలికాన్ స్టీల్కు ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సిలికాన్ మీ అందరికీ తెలుసు అది ఒక సెమీ కండక్టింగ్ మెటీరియల్. ఎప్పుడైతే ఒక సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఒక ప్యూర్ కండక్టింగ్ మెటీరియల్కి యాడ్ చేశారో దానివల్ల ఏమవుతుంది అంటే దాని రెసిస్టెన్స్ అనేది, కోర్కున్న రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి కోర్ రెసిస్టెన్స్ పెరిగింది అంటే కరెంట్స్ కూడా ఏమవుతాయి, రిడ్యూస్ అవుతాయి. సో ఇది వన్ ఆఫ్ ది మెథడ్. అంటే అలా అని ఇష్టానుసారంగా సిలికాన్ కంటెంట్ని యాడ్ చేసేసుకోవచ్చా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రీజన్ ఏంటి అంటే కోర్కి మంచి హై మెకానికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. సో దాని రీజన్ ఏంటి అంటే, ఇన్ జనరల్గా మీరు ఇన్డెప్త్ వెళ్తే మీకు అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ మీ అందరూ మోటార్ ప్రిన్సిపల్ నేర్చుకునే ఉండి ఉంటారు. మోటార్ ప్రిన్సిపల్ ఏంటి? వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. ఎప్పుడైనా కరెంట్ వెళ్తున్న కండక్టర్ని ఫ్లెక్స్లో పెడితే ఏం డెవలప్ అవుతుంది? ఫోర్స్ డెవలప్ అవుతుంది. మరి అదే ప్రిన్సిపల్ ప్రకారం చూస్తే ఇక్కడ కండక్టింగ్ వెళ్తున్న వైండింగ్ ఉంది, అది కోర్లో ఫ్లెక్స్ ఉంది, ఫ్లెక్స్లో పెట్టాను. మరి ఇక్కడ కూడా ఏం డెవలప్ అవ్వాలి? ఫోర్స్ డెవలప్ అవ్వాలి. సో ఆ ప్రిన్సిపల్ ప్రకారం చూస్తే ట్రాన్స్ఫార్మర్ కోర్లో కూడా హ్యూజ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ ఫోర్సుల్ని వైండింగ్ ఇటు ఎల్వి ఇటు హెచ్వి, ఇటు హెచ్వి ఇటు ఎల్వి కాకుండా ఒక 50% ఆఫ్ ఎల్వి వేసి దాని మీద హెచ్వి వేసి, ఇటు కూడా 50% ఆఫ్ ఎల్వి వేసి దాని మీద హెచ్వి వేసి, అలా వైండింగ్ చేసే విధానాల్లో మార్పులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ అవుతున్న ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇటు రెండు వైపులా డెవలప్ అయ్యేటట్టు చేసి రెండు ఫోర్స్ని న్యూట్రలైజ్ చేసేసి జీరో చేస్తారు. అంటే మీరు మోటార్లో నేర్చుకున్న ప్రిన్సిపల్ ప్రకారం ట్రాన్స్ఫార్మర్ కోర్లో కూడా ఫోర్స్ డెవలప్ అవుతుందా అంటే హ్యూజ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది, నో డౌట్ అని. కానీ మనం వైండింగ్ చేసే విధానాన్ని మార్చి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో రెండు వైపులా డెవలప్ అయ్యేటట్టు చేసి రెండిటిని న్యూట్రలైజ్ చేస్తున్నాం తప్ప ఫోర్స్ లేకుండా ఉండట్లేదు. అంటే ఇప్పుడు కోర్లో ఫోర్స్ ఉందా లేదా? ఎస్, 100% హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఉంది. మరి మీరు సిలికాన్ కంటెంట్ని ఇష్టానుసారంగా యాడ్ చేసేస్తే సిలికాన్ కంటెంట్కి ఉన్న డ్రాబ్యాక్ ఏంటి? సిలికాన్కి లో మెకానికల్ స్ట్రెంగ్త్ ఆర్ హై బ్రిటిల్నెస్, దాన్ని మెకానికల్గా స్ట్రాంగ్ కాదు. ఎప్పుడైతే సిలికాన్ కంటెంట్ని ఎక్కువ యాడ్ చేసేసారో మెకానికల్గా వీక్ అయిపోయి కోర్ బ్లాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని సిలికాన్ని మనం లిమిటెడ్గానే యాడ్ చేయాలి. సో అలా తక్కువగానే సిలికాన్ కంటెంట్ని యాడ్ చేయడం వల్ల మనకేంటి, కొంతే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల కొంతే ఎడ్డీ కరెంట్స్ రెడ్యూస్ అవుతున్నాయి, దానివల్ల కొంతగానే ఎడ్డీ కరెంట్ లాసెస్ని మనం మినిమైజ్ చేయగలుగుతున్నాం. సో ఇంకా ఎడ్డీ కరెంట్ లాసెస్ని మినిమైజ్ చేయాలంటే ఏం చేయొచ్చు? ఇంకా ఎడ్డీ కరెంట్ లాసెస్ని మినిమైజ్ చేయాలంటే కోర్ని సాలిడ్ సిలికాన్ స్టీల్గా యూజ్ చేయకుండా సిలికాన్ స్టీల్ని లామినేషన్స్ చేయాలి. సో లామినేషన్ అంటే ఏంటి? సో లామినేషన్ అంటే ఏం లేదు, 0.35 mm థిక్నెస్తో సన్నటి షీట్స్ని తీసుకొని ఒక షీట్కి మరొక షీట్కి మధ్యన వార్నిష్ కొడుతూ ఈ షీట్స్ అన్నిటిని టైట్గా రివిట్ చేస్తే తయారైన కోర్నే మనం లామినేటెడ్ కోర్ అంటాం. సో సాలిడ్ సిలికాన్ స్టీల్ కాకుండా పల్చర్ షీట్ తీసుకుంటాను, దాని మీద వార్నిష్ చేస్తాను, దాని మీద ఇంకో షీట్ పెడతాను, వార్నిష్ చేస్తాను, దాని మీద ఇంకో షీట్ పెడతాను, వార్నిష్ చేస్తాను. ఇలా తయారు చేసిన కోర్ని మనం ఏమంటాము? లామినేటెడ్ కోర్ అంటాము. ఎప్పుడైతే ఇలా లామినేట్ చేసామో కోర్కున్న రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. కోర్ రెసిస్టెన్స్ పెరిగితే ఎడ్డీ కరెంట్స్ తగ్గుతాయి, ఎడ్డీ కరెంట్స్ తగ్గితే ఎడ్డీ కరెంట్ లాసెస్ కూడా తగ్గుతాయి. సో ఇప్పుడు ఎడ్డీ కరెంట్ లాసెస్ తగ్గుతున్నాయని చెప్పడానికి ఉన్న రెండు రీజన్స్ ఏంటి? మొదటి వే బై యాడింగ్ ఏ సిలికాన్ కంటెంట్. మరి దీనివల్ల ఎక్కువగా తగ్గుతున్నాయా, కొంచెమే తగ్గుతున్నాయా? కొంతగా తగ్గుతున్నాయి. ఇంకా తగ్గాలి అంటే మనం కోర్ని ఏం చేయాలి? సాలిడ్ కోర్ కాకుండా లామినేటెడ్ కోర్ వాడాలి. సో ఈచ్ లామినేషన్ తలకి థిక్నెస్ ఎంత? 0.35 mm. ఇంతటి పల్చటి షీట్స్తో ఒకదాని మీద ఒకటి పెట్టి టైట్గా రివిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు తెలుసు రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? R=ρL/A. సో ఒక షీట్ తాలూకా ఏరియా ఏమైంది? తగ్గింది. ఏరియా తగ్గితే రెసిస్టెన్స్ ఏమైంది? పెరిగింది. రెసిస్టెన్స్ పెరిగితే ఎడ్డీ కరెంట్స్ తగ్గుతాయి, తగ్గితే ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి తగ్గుతాయి. సో ఎడ్డీ కరెంట్ లాసెస్ని మినిమైజ్ చేయడానికి ది బెస్ట్ వే ఏమైనా ఉంది అంటే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? ఉంది, దట్ ఈజ్ లామినేటింగ్ ద కోర్. సో ఈచ్ లామినేషన్ థిక్నెస్ అంటే ఏమని చెప్తాం మనం? 0.35 mm అని చెప్తాం. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, ఇలా కోర్ని లామినేట్ చేయడం వల్ల ఎడ్డీ కరెంట్ లాసెస్ ఎంత తగ్గుతున్నాయి అంటే
కేస్ 1 సాలిడ్ కోర్ యూస్ చేశాను. కేస్ 2 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 లామినేషన్ షీట్స్గా డివైడ్ చేసి వాటికి మధ్యన ఇన్సులేషన్ వేసి లామినేటెడ్ కోర్ చేశాను. ఇప్పుడు లామినేటెడ్ కోర్లో ఎన్ని లామినేషన్ షీట్స్ ఉన్నాయి? ఓన్లీ 4 ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఇలాంటి టైంలో ఎడ్డీ కరెంట్ లాసెస్ ఎంత తగ్గాయి అంటే దానికి ఆన్సర్ 1/4 స్క్వేర్ టైమ్స్. 1/4 స్క్వేర్ టైమ్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు సాలిడ్ కోర్ యూస్ చేయకుండా లామినేటెడ్ కోర్ యూస్ చేస్తే ఆ లామినేటెడ్ కోర్లో ఎన్ని లామినేషన్స్ ఉన్నాయో ఆ లామినేషన్స్ నెంబర్కి స్క్వేర్ టైమ్స్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అన్నవి రెడ్యూస్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది చాలామందికి తెలియని విషయం కూడా. ఇఫ్ ఇన్ కేస్ n నెంబర్ ఆఫ్ లామినేషన్ షీట్స్ ఉంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ ఎన్ని టైమ్స్ తగ్గుతాయండి? n స్క్వేర్ టైమ్స్. సాలిడ్గా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 వాట్స్ అనుకోండి ఎడ్డీ కరెంట్ లాసెస్. లామినేట్ చేశాను, n లామినేషన్ షీట్స్తో లామినేటెడ్ కోర్ చేశాను, అప్పుడు లాసెస్ ఎంత అవుతాయి అంటే 100/n స్క్వేర్. ఇప్పుడు నేను అన్నది మీకు అర్థమైందా? సాలిడ్ కోర్ ఉన్నప్పుడు ఉన్న లాసెస్ 100 అనుకుంటే లామినేట్ చేసినప్పుడు ఉన్న లాసెస్ 100/n స్క్వేర్, వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లామినేషన్స్. అది ఎడ్డీ కరెంట్ లాసెస్ గురించి. దీనికి కూడా మీకు కావాలంటే డెరివేషన్ ఉంది. సింపుల్, మీరు ట్రై చేస్తానంటే నేను క్లూ ఇస్తాను. కోర్లో ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ ఏదైతే ఉందో నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 లామినేషన్స్ అనుకోండి. ముందు ఒక కోర్లో సాలిడ్గా ఉన్నప్పుడు ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ V అనుకుంటే 4 లామినేషన్స్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క దానిలో ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ ఏమవుతుంది? V/4. పవర్కి ఫార్ములా, పవర్ లాస్ ఫార్ములా ఏంటన్నాను? I²R. దీనికి ఇంకొక పేరు ఏంటి? V²/R అని కూడా రాయొచ్చు. సో లామినేట్ చేయడం వల్ల రెసిస్టెన్స్ కూడా ఏమైంది? 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అంటే అప్పుడు RL ఏమవుతుంది? 4R. అలా లామినేటెడ్ కోర్కి ఉన్న V²/R కదా, లామినేటెడ్ కోర్కి ఉన్న పవర్ లాసెస్, సాలిడ్ కోర్కి ఉన్న పవర్ లాసెస్ వేసి 1/2 కానీ ఈక్వేషన్స్ వేస్తే మీకు ఈ రిలేషన్ వస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు అదంతా చెప్తే మీకు టైం వేస్ట్ కాబట్టి నేను ఫైనల్ కంక్లూజన్ చెప్తున్నాను. లామినేట్ అంటూ చేస్తే ఎడ్డీ కరెంట్ లాసెస్ సాలిడ్గా ఉన్నదాంతో పోలిస్తే n స్క్వేర్ టైమ్స్ రెడ్యూస్ అవుతాయి, వేర్ n ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ లామినేషన్స్. సో దట్ ఈస్ అబౌట్ ఎడ్డీ కరెంట్ లాసెస్. సో నెక్స్ట్ ఏంటి? హిస్టెరిసిస్ లాసెస్. సో ఆల్రెడీ వీడియో లెంత్ చూస్తుంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను హిస్టెరిసిస్ లాసెస్ కంటూనే సపరేట్ వీడియో చేస్తాను. ఈవేళ క్లాస్లో బ్యాలెన్స్ 2 అయిన డైఎలక్ట్రిక్ లాసెస్ అండ్ స్ట్రే లోడ్ లాసెస్ గురించి డిస్కస్ చేసేద్దాం. సో డైఎలక్ట్రిక్ లాసెస్. సో ఇన్ జనరల్గా డైఎలక్ట్రిక్ లాసెస్ అన్నది ఇది చాలా మైనర్, మేబీ 1% ఉండొచ్చు. డైఎలక్ట్రిక్ లాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయండి? చాలా తక్కువ ఉంటాయి, అరౌండ్ 1 to 2% ఉంటాయి అంతే. అందుకని ఈ లాసెస్ని మనం కన్సిడర్ చేస్తామా? కన్సిడర్ చేయము. సో డైఎలక్ట్రిక్ లాసెస్ అంటే ఇన్ జనరల్గా ఈ లాసెస్ వచ్చేవి ఇన్ జనరల్గా ట్రాన్స్ఫార్మర్లో మీకు తెలుసు 2 వైండింగ్స్ ఉంటాయి, కోర్ ఉంటుంది. ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఈ మొత్తం అంతా దేనిలో పెట్టేసి ఉంటుంది? ఒక పెద్ద ట్యాంక్లో ఫుల్గా ఆయిల్ వేసేసి దానిలో పెట్టేసి ఉంటుంది. సో ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తాము? కూలింగ్ కోసం. సో ఇది చూస్తే ఒక పొటెన్షియల్, ఇది చూస్తే ఒక పొటెన్షియల్, మధ్యలో ఆయిల్ ఉంది. సో జస్ట్ లైక్ ఏ కెపాసిటర్ యాక్షన్. సో మీకు తెలుసు కెపాసిటర్ అంటే ఏంటి? 2 డిఫరెంట్ ఛార్జ్ ప్లేట్స్ని మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్తో సపరేట్ చేస్తే దాన్ని మనం ఒక కెపాసిటర్ అంటాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ బాడీ అనేది 0 పొటెన్షియల్, వైండింగ్ అనేది ఒక పొటెన్షియల్. సో వైండింగ్కి ట్రాన్స్ఫార్మర్ బాడీకి రావచ్చు, వైండింగ్కి ఇన్సులేటర్కి మధ్య రావచ్చు, వైండింగ్కి ఆయిల్కి మధ్య రావచ్చు, వైండింగ్కి మధ్య రావచ్చు. ఇలా ఒక పొటెన్షియల్ మరొక పొటెన్షియల్ మధ్యలో ఉన్నప్పుడు ఈ వైండింగ్కి మధ్యన ఆయిల్ ఉంది. సో ఆయిల్ వల్ల ఇక్కడ డైఎలక్ట్రిక్ లాసెస్ వస్తాయి. అండ్ ట్రాన్స్ఫార్మర్ బాడీ 0 పొటెన్షియల్, వైండింగ్ ఒక పొటెన్షియల్, మధ్యలో ఆయిల్ ఉంది, దానికి ఈ రెండింటికి మధ్య కొంచెం డైఎలక్ట్రిక్ లాసెస్ వస్తాయి. ఇన్సులేటర్ మధ్యలో నుంచి వైర్ వెళ్తుంది, వైర్కి ఇన్సులేటర్ బాడీ కనెక్ట్ అయిందంటే సో దానికి దీనికి మధ్య సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. సో అక్కడ కొన్ని డైఎలక్ట్రిక్ లాసెస్ వస్తాయి. ఇలా ఈ ప్రతి దానికి 2 పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఎక్కడెక్కడ డెవలప్ అయ్యాయో ఆ రెండింటికి మధ్యన ఉన్న మీడియాని డైఎలక్ట్రిక్ మీడియాగా కన్సిడర్ అయ్యి ఆ రెండింటికి మధ్య వచ్చే లాసెస్ని మనం డైఎలక్ట్రిక్ లాసెస్ అంటాము. సో
సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, డైఎలక్ట్రిక్ లాసెస్ అంటే రెండు డిఫరెంట్ పొటెన్షియల్స్ ఉంటే చాలు, అక్కడ రెండింటి మధ్య ఉన్న మీడియాని డైఎలక్ట్రిక్ మీడియాగా కన్సిడర్ చేసుకొని కెపాసిటర్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని అక్కడ వచ్చే లాసెస్ని మనం ఏ లాసెస్ అంటామండి? డైఎలక్ట్రిక్ లాసెస్ అంటాము. సో దట్ ఈజ్ అబౌట్ యువర్ డైఎలక్ట్రిక్ లాసెస్. అండ్ ద లాస్ట్ వన్, స్ట్రే లోడ్ లాసెస్. సో స్ట్రే లోడ్ లాసెస్ అంటే ఏంటి? సో మీకు తెలుసు, ట్రాన్స్ఫార్మర్కి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, సప్లై ఇస్తే కోర్ మ్యాగ్నెట్ అయి ఫ్లెక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. మొత్తం ఫ్లెక్స్ కోర్లోనే వెళ్తుందా? నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, టోటల్ ఫ్లెక్స్ కోర్లోనే వెళ్ళదు, కొంత ఫ్లెక్స్ ఇలా లీక్ అయిపోతుంది అని. ఇలా లీక్ అయిపోతున్న లీకేజ్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో, ఈ ఫ్లెక్స్ నేను ఇప్పుడే చెప్పాను, ఈ ట్రాన్స్ఫార్మర్ అంతా ఎక్కడ ఉంటుందన్నాను? ఒక పెద్ద కంటైనర్లో పెట్టేసి ఉంటుంది అన్నాను. సో ఆ కంటైనర్ బాడీని కట్ చేస్తుంది. ఈ కంటైనర్లో ఉన్న ప్రతి సైడ్స్ని నట్ అండ్ బోల్ట్స్తో రివిట్ చేస్తారు, ఆర్టిల్ కట్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ దగ్గరలో ఏ పార్టికల్ ఉంటే, మెటల్ పార్ట్ ఉంటే ఆ ప్రతి మెటల్ పార్ట్ని కట్ చేస్తుంది. సో ఎప్పుడైతే కట్ చేస్తుందో దానిలో కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, దానిలో కూడా హీట్ డెవలప్ అవుతుంది. ఇలా పక్కా ట్రాన్స్ఫార్మర్ బాడీ కానీ, నట్స్ కానీ, బోల్ట్స్ కానీ, ఇలా అదర్ మెటల్స్ కట్ చేస్తే వాటిలో ఇప్పుడు కోర్లో ఎలా అయితే ఎడ్డీ కరెంట్ లాసెస్ వచ్చాయో, ఈ బాడీలోనూ ఈ నట్ అండ్ బోల్ట్స్లోనూ వీటిలో వచ్చే లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రే లోడ్ లాసెస్ అంటాము. సో స్ట్రే లోడ్ లాసెస్ దేనివల్ల వస్తాయండి? లీకేజ్ ఫ్లెక్స్. ఈ లీక్ అవుతున్న ఫ్లెక్స్ వాటిని కట్ చేస్తుంది, ఆ వాటిలో ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ వల్ల ఫ్లో అవుతున్న కరెంట్ వల్ల వచ్చే లాసెస్ని మనం ఏమంటాము? స్ట్రే లోడ్ లాసెస్. ఇవి కూడా చాలా నెగ్లిజిబుల్, అందుకనే డైఎలక్ట్రిక్ లాసెస్ని, స్ట్రే లోడ్ లాసెస్ని ఎక్కడ కన్సిడర్ చేయరు. కేవలం ఒమిక్ లాసెస్ ఆర్ ఒమిక్ లాసెస్ ఆర్ కాపర్ లాసెస్ని, హిస్టెరిసిస్ లాసెస్ని, ఎడ్డీ కరెంట్ లాసెస్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో నెక్స్ట్ క్లాస్లో నేను హిస్టెరిసిస్ లాసెస్ ఇది యాక్చువల్లీ చాలా పెద్ద టాపిక్, దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుందని. చాలామంది ఇచ్చారు రిప్లై, వెరీ గుడ్. ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చే కండిషన్ వేరియబుల్ లాసెస్ ఆర్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ అయినప్పుడు, ఆర్ ఒమిక్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాస్ అయినప్పుడు మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ వచ్చేటట్టు డిజైన్ చేస్తారు? 50% ఆఫ్ ది రేటెడ్ కెపాసిటీ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేటట్టుగా డిసైడ్ చేస్తారు, డిస్కస్ చేస్తారు. సో దట్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. థ్యాంక్ యూ.